వెళ్ళి తమ్ముడు నాకు ఉద్యోగం ఇప్పించని దేవుడించమంటా. ఆ రోజు తమ్ముడు కుత్రం రాయమన్నావు, నీ మాట తీసేలాగా రాసి ఇంతవరకు సమాధానం లేదు. ఆకలిగా ఉన్నప్పుడు ఉప్పు కారం గురించి పట్టించుకో. తోడబుట్టిందానింటికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదంటారు. చెల్లెమ్మా, అడుక్కునే వాళ్ళ ఈ బట్టలేంటి? ఏ బట్టలు వేసుకుని నీకు అన్నాలని కనిపిస్తా అనుకున్నాను, కానీ ఈ బట్టలు వేసుకుంటే అడుక్కునే వాళ్ళకి కనిపిస్తా అనుకోలేదమ్మా. నిన్ను రూపంలో చూస్తే మా అత్తగారు చాలా మర్యాద తక్కువగా మాట్లాడతారు. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపో. మళ్ళీ వచ్చేటప్పుడు మంచి బట్టలు వేసుకుని రా. ఇవి మళ్ళీ రాగలిగితే మంచి బట్టలు వేసుకుని వస్తాను. రెండు లాంటి కొడుకు అన్నలాంటి తమ్ముడు ఉండాలని ఎక్కడ రూల్ ఉందా? ఇదంతా మన కర్మ అంతే. ఏమండి, మన రఘు మొదలుపెట్టిన కంపెనీ చాలా బాగా నడుస్తుందట. నడిస్తే ఏం చేయమంటావు? వెళ్ళి తమ్ముడు నాకు ఉద్యోగం ఇప్పించని దేవుడించమంటావా, లేకపోతే వాడు కాలమే పడమంటావా? రక్తం పంచుకు పుట్టిన వాళ్ళని కాస్త కష్టం పంచుకుని ఉండడం కాళ్ళ మీద పడడం కాదండి. ఊరికే మన పరిస్థితిలో ఉందని ఉత్తరం రాసి చూడండి. అతను ఏం చేస్తాడో చూద్దాం. ఏమమ్మా, రాంబాబు ఉన్నాడా? లేరండి, ఇంకా రాలేదు. మీ ఆయనకు ఉద్యోగం పోయినట్టుగా చెల్లెలు పెళ్లిగాని చీరలు అప్పు చేసి సంవత్సరం పైన అయింది. ఈ పాటికి చీరలు చాకరీలో చిరిగిపోయి ఉంటాయి. బాకీ మాత్రం అలాగే ఉంది. అలానే కొట్టుకు రమ్మని చెప్పు. బయట తీసుకొచ్చి సామాన్యంగా తీసుకెళ్తాను. ఇదిగోండి డబ్బు. ఏటక్క పిలిచావట? అవును బాబు, వీధి చివరిలో ఉన్న మార్వాడితో చెప్పాను. ఈ సామాన్ తీసుకెళ్ళి అతనికి ఇచ్చి అతనిచ్చే డబ్బులు పట్టరా. ఆ రోజు తమ్ముడు కుత్రం రాయమన్నావు, నీ మాట తీసేలాగా రాశాను. ఇంతవరకు సమాధానం లేదు. ఇవాళేమో చెల్లిగారింటికి వెళ్ళమంటున్నావు. చూడు, అలిగి అత్తవారింటికి చెల్లిగారింటికి వెళ్ళకూడదని అంటారు. నేను ఇలా చెప్పడం తప్పే కావచ్చు, కానీ ఆకలిగా ఉన్నప్పుడు ఉప్పు కారం గురించి పట్టించుకోం. అందుకని మీ చెల్లెలు భర్త వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. వడ్డీకి డబ్బు ఇవ్వమని అడిగి చూడండి. అప్పులు వాళ్ళ చేత అవమానించబడడం కంటే ఏదో ఒక ప్రయత్నం చేయడం మంచిదే కదా. తోడబుట్టిందానింటికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదంటారు. అట్లాంటిది వాళ్ళు నా చేతులని ఏదైనా ఉంటే పెట్టమని అడిగితే స్థితికి దిగసారాను. సరే, నీ తృప్తి కోసం వెళ్ళొస్తాను. ఎవరయ్యాను? నేరుగా లోపలికి వచ్చేస్తున్నావు? నేను కమల అన్నయ్యని. అలాగా బాబు, కూర్చోండి, అయ్యగారిని తీసుకొస్తాను. అన్నయ్య, ఒకసారి ఇలా రా. చెల్లెమ్మా, ఏమ్మా బాగున్నావా? బానే ఉన్నాను, కానీ ఏమిటన్నయ్య ఇది? నీ దరిద్రాన్ని ఇలా 10 మందికి చూపించుకోవాలా? అడుక్కునే వాళ్ళ ఈ బట్టలేంటి? ఏ బట్టలు వేసుకుని నీకు అన్నాలని కనిపిస్తా అనుకున్నా, కానీ ఈ బట్టలు వేసుకుంటే అడుక్కునే వాళ్ళకి కనిపిస్తా అనుకోలేదమ్మా. సరే సరే, విషయం ఏమిటో చెప్పు. ఎందుకు వచ్చావు? ఏం లేదమ్మా, ఈ పక్కన ఏదో పనుండి ఎలాగో వచ్చాను కదా అని నిన్ను కూడా చూసి వెళ్దాం అన్నట్టు వచ్చాను. అవునులే, చూపులు కాకపోతే ఇంకేం తేగలవు నువ్వు? పెళ్ళి ఎన్నాళ్ళైంది? దీపావళికి గాని సంక్రాంతికి గాని కనీసం ఒక చీరైనా ఏదైనా తేగలిగావా? నేను దరిద్రపు కంపెనీ నుంచి వచ్చానని చెప్పడానికే నువ్వు ఇలా వచ్చావు. ఏం చేయి చెప్పమ్మా, ఒకగానొక్క చెల్లెలకి ఏవో చేసుకోవాలని ఎన్నెన్నో కళ్ళ కన్నాను. కానీ ఎప్పటికప్పుడు నా స్థితి తాళటం లేదమ్మా. పైగా నాకు ఇప్పుడు ఉద్యోగం కూడా పోయి. సర్లే, కష్టాలు బాధలు ఉంటే మనకు చుట్టుకుంటాయని మా అత్తగారు అంటుంటారు. నా భర్త నన్ను ప్రేమగా చూడబట్టి సరిపోయింది, లేకపోతే మా అత్తగారు నన్ను పాటికి మెడబట్టి బయటికి గంటేసేది. అన్నయ్య, తప్పుగా అనుకోకు. నిన్ను రూపంలో చూస్తే మా అత్తగారు చాలా మర్యాద తక్కువగా మాట్లాడతారు. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపో. మళ్ళీ వచ్చేటప్పుడు మంచి బట్టలు వేసుకుని రా. ఇవి అలాగేనమ్మా, మళ్ళీ రాగలిగితే మంచి బట్టలు వేసుకుని వస్తాను.
వచ్చాడు కదా? వచ్చాడు. ఉద్యోగం పోయిందట, కష్టాలు కన్నీళ్లు చెప్పబోయాడు. నేను చెప్పనవలేదు. ఆయన కష్టాలు కథలు చెప్పుకోవడానికి మనమే దొరికామా? అయితే ఏం కమలా, మనం ఎంతమంది సాయం చేయడం లేదు, ఏదో ఇచ్చి పంపించేవాళ్ళం కదా. మీరు ఊరుకోండి, మీకేం తెలీదు. ఒకసారి ఇచ్చామనుకోండి, ఇక అదే వరస ప్రతిసారి వచ్చి మన ఇంట్లోనే కూర్చుంటాడు. పెట్టుకోలేదే? నేను తర్వాత ఫోన్ చేస్తానండి. ఈ బాబు చెప్పగా వినపట్లేదు. కడుపు నిండా పాలు తాగి నిద్రపోతున్నాడు. రాతమ్ముడా రామా. ఏమి నా భార్య బాల, మా అన్నయ్య వదిన. శుభ్రాలు పంపించాను, పెళ్లికి రాలేదే? నేను చదివేటప్పుడు చదువుల్లోనూ ఆటల్లోనూ ఫస్ట్ ప్రైజ్లు గెలిచానని చెప్పాను. బాల నమ్మటం లేదు. సరే నాతో రా, నేను గెలిచిన కప్పులు చూపిస్తానని తీసుకొచ్చాను. బాల పద చూద్దు గని. చూడమ్ముడు, రఘు నీ కప్పులను పాలిష్ చేయడం కోసం షాప్ లో ఇచ్చాను. ఎందుకన్నా అబద్ధాలు చెప్తావు? నేను ప్రైజులు తీసుకున్న కప్పులు, ఇంట్లో పాత్ర సామాన్లు అన్ని అమ్ముకుని భోజనం చేసేంత దుస్థితికి దిగజారిపోయావు. నేను ఊహించలేదు. మళ్ళా కాలం నా చెక్ బుక్ తీసురా. ఓసారి నా ఇంటికి వస్తే తప్ప, ఇప్పుడు 10 ఏళ్ళు చెక్కిస్తాను. మళ్ళీ కావలిస్తే నన్ను అడుగు. ఇదిగో చెక్. చాలా సంతోషం తమ్ముడు.
ఇప్పుడు నువ్వు చాలా పెద్దవాడు అయిపోయావు. ఎంత డబ్బుకైనా చెక్కులు రాసిచ్చే పరిస్థితి ఎదిగావు. కానీ తీసుకునే స్థితికి నేను దిగజారలేదు. థ్యాంక్స్. వెళ్ళరావచ్చు. అన్నయ్య వెళ్ళరా. చిచ్చా సంవత్సరం నుంచి మేము అద్దె లేకపోయినా మీరెంతో మంచి మనసుతో మమ్మల్ని అర్థం చేసుకుంటూ వచ్చారు. సాధ్యం త్వరలో మీ అద్దె కూడా ఇచ్చేస్తాను. మరో 10 రోజులు ఓపిక పెడితే నీళ్ళు కూడా ఖాళీ చేస్తాం. అలాగే 10 రోజుల్లో ఖాళీ చేయకపోతే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. వస్తాను. ఇల్లు శుభ్రంగా తుడిచిపెట్టేసినట్టుంది కదా. అదృష్టవంతులు. ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు బండి బాడిగితో కూడా పని లేదు. నాకు ఉద్యోగం దొరికింది. ఉద్యోగమా? ఎక్కడండి? అదే మన అప్పారావు అసిస్టెంట్ రైటర్ గా పనిచేసే పత్రికలో నాకు ప్రూఫ్ రైటర్ గా ఉద్యోగం ఇప్పించాడు. నెలకు 150 రూపాయలు జీతం. ప్రూఫ్ రీడరా? ప్రూఫ్ రైటర్ అంటే అచ్చుతప్పులు దిద్దటం. వాళ్ళు వీళ్ళు రాసే కథలు చదువుతూ ఉంటే మనం కూడా కథలు ఎందుకు రాయకూడదని అనిపిస్తుంది. రాయండి. మీ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఆధారం చేసుకుంటే అవి 1000 కథలు రాయొచ్చు.